ఎవరు సృష్టికర్తో, ఎవరు ప్రళయకర్తో, లోకముని ఎవరు సృష్టించారో, ఎవరెందు లోకములు ఉన్నాయో, లోకములు ఎవరి ఎందు పెరుగుతున్నాయో, లోకములు ఎవరి ఎందు లయమైపోతున్నాయో, ఎవరు అంతటా నిండి నిబిడీకృతమైపోయి ఉన్నాడో, ఎవరి మాయ చేతి జగత్తుగా కనబడుతున్నదో అటువంటి వాళ్ళను రక్షించుగాక అని స్తోత్రం చేస్తోంది. ఏనుగు చేసిన ప్రార్థనకు 33 కోట్ల దేవతలు లేచి నిలబడ్డారట. మళ్ళీ చెబుతుంది ఏనుగు, లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంపుకు పెంచి గట్టి గవ్వలను నేకాకుతి వెలుగునతనే సేవించు. చూడండి, ఈ పద్యం చాలా గొప్ప పద్యం. పొందగాలి అన్ని గొప్పవే. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంపుకు పెంచి గట్టి గవ్వలనెంపుడు నేకాకుతి వెలుగునతనే సేవించు అని ప్రార్థన చేస్తుంది. లేదా నువ్వు యాంత్రికంగా పూజ చేస్తున్నావు, నీ నమ్మకం లేదు, విశ్వాసం లేదు, భక్తి లేదు. ఆయన రాడు. ఆయన ఏం వెళ్ళిపోతాడంటే భక్తికి వెళ్ళిపోతాడు. శ్రీకృష్ణలో ఎన్ని రత్నాలు, వస్త్రాలు, వైడూర్యాలు, మాణిక్యాలు, ఆత్మాలన్నీ చేసిన సత్యమాతది. ఆయన లొంగలేదు, పోగలేదు. రుక్మిణీదేవి అలా తొలిదలా వేసింది, వెంటనే ఆయన తూగారు. అందువల్ల ఆయన ఇప్పుడు కూడా భక్తి వెళ్ళిపోతారు. గజేంద్రుడు ఇక్కడ ఇంత చెప్తున్నాడు కానీ అనుమానం లోపల ఆ అనుమానం ఉంటే పరమాత్మ అనుమానుడిని ఎందుకు రావడం కోరుకున్నారట. అప్పుడు గజేంద్రుడు మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు పరమాత్మని. చెప్తున్నాడు ఇప్పుడు లాభం